కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి శతకోటి వందనాలు సమర్పించుకుంటూ మరి ఈరోజు జూమ్లో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు మనము ఈ జ్ఞానపరంగా ఏం సాధిస్తున్నాం, ఎలా సాధిస్తున్నాము అన్నది తెలుసుకోవాలి అంటే కొన్ని ముఖ్యమైన విషయాల్ని మనం గమనిస్తూ మరి మన అనుభవాలను జోడించుకుంటూ మనము ఎంత ఎదిగామో అన్నది మనకు మనం పరీక్షించుకోవాలి. సాధారణంగా ఎదగడానికి ఇంకో పదం ఏంటి అంటే ప్రగతి అంటారు. అంటే ప్రగతి అంటే ఏంటి అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికే ప్రగతి అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అంటే వాడుక భాషలు కొన్ని ఉంటాయి, మరి కొన్ని గ్రాంధికంగా ఉంటాయి, కొన్ని ఆధ్యాత్మికంగా ఉంటాయి. కానీ ఈ మూడిటికి కలిపి ప్రగతి అన్నది ఒకటే పదం. ఆ పదం ప్రగతిని సాధించడము అంటారు. అయితే ఈ ప్రగతిని సాధించడము ఏమిటి అంటే ప్రపంచ జీవితంలో ఒక రకంగా ఉంటుంది, ఆధ్యాత్మిక జీవితంలో ఇంకో రకంగా ఉంటుంది. ఈ ముందు ఈ ప్రపంచ జీవితం గురించి మాట్లాడుకుని తర్వాత ఆధ్యాత్మిక జీవితంలో ఈ ప్రగతిని ఎలా అర్థం చేసుకోవాలో మనము తెలుసుకుంటాం. మరి ప్రపంచ జీవితంలో మంచి చదువులు చదివినా అంటే గొప్పవి చాలా ఎక్కువగా చదివిన, లేకపోతే డబ్బు ఎక్కువ సంపాదించిన, లేదా పేరు ప్రతిష్టలు ఎక్కువ సంపాదించిన, వీడి జీవితంలో బాగా పైకి వస్తున్నాడు, ప్రగతిని బాగా సాధిస్తున్నాడు, అనుకున్నది చేస్తున్నాడు, చాలా గొప్పగా ఎదుగుతున్నాడు అని ఒక పదం వాడతాం. ఇక్కడ ఏమిటి అంటే ఈ ప్రాపంచిక జీవితంలో ప్రగతిని సాధించాలి అంటే కష్టపడాలి. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతిని సాధించాలి అంటే శారీరకంగా కష్టపడమే కాదు, మానసికంగా కూడా బలహీనత లేకుండా ఉండగలగాలి. ఇది చాలా కష్టం. ప్రపంచ జీవితంలో కృషి చేస్తే, కష్టపడితే ప్రగతి వస్తుంది. ఒక విద్యార్థి కష్టపడి చదువుకుంటే మంచి మార్కులు వచ్చి ఇంకో క్లాసులో ప్రమోట్ అవ్వచ్చు, లేదా ఆ చదువు మీద పిపాస ఆయన్ని మంచి చదువులకి ఎదిగేలా చేయవచ్చు. అలాగే డబ్బు సంపాదించాలి అంటే శారీరకంగా కష్టపడుతూ మరి సాధించవచ్చు. ఏదైనా కొంచెం కష్టపడితే వచ్చేస్తుంది. కానీ ఆధ్యాత్మిక జీవితం ఎంత కష్టపడినా మనసు యొక్క చంచల స్థితిని దాటకపోతే ప్రగతిని సాధించడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి వాడికి జన్మతః మూర్ఖత్వం, మూఢత్వం, అజ్ఞానం ఈ మూడు ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చే ముందు ప్రతి మానవుడికి ఈ మూడు ఉంటాయి. కొంతమంది మూర్ఖత్వంలో ఉంటారు. అంటే మూర్ఖత్వం అంటే తాను అనుకున్నది కరెక్ట్ అనుకోవడమే మూర్ఖత్వం. మూఢత్వం, ఈ మూఢత్వం ఏంటి అంటే ఎవరు చెప్పినా వినకపోవడం. మూర్ఖత్వం, మూఢత్వం పదాలు వేరుగా ఉన్నా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఇక అజ్ఞానం ఏంటి అంటే సత్యాన్ని కప్పిపుచ్చేదే అజ్ఞానం. ఈ మూడు ప్రపంచక జీవితంలో ఉండి ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక మరి ఆ ఎదుగుదలకి చాలా కష్టపడాలి. ఎందుకు కష్టపడాలి అంటే ఈ మూడు ఉన్నప్పుడు ప్రతి మానవుడు అనేకంటే జీవుడు అనుకోవచ్చు, మాయకి వశమవుతూ ఉంటారు. మాయకి ఎందుకు వశమవుతున్నారు అంటే మనసు ఇంకా అజ్ఞానంలో ఉంది, మూర్ఖత్వంలో, మూఢత్వంలో ఉంది. అజ్ఞానము అంటే జ్ఞానాన్ని కప్పిపుచ్చేది.
ఈ అజ్ఞానం జ్ఞానానికి ఎదగనివ్వకుండా చేసేది ఏంటి అంటే మాయ. ఈ మూర్ఖత్వం, మూఢత్వం, ఈ అజ్ఞానం, మాయని గ్రహించడం చాలా కష్టం. ఇది చాలా కష్టము అని ఎందుకు అన్నాము అంటే, ఒక పట్టాన వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎదిగిన వాతావరణం అవనివ్వండి, చుట్టూ పరిసరాలు అవనివ్వండి, తల్లిదండ్రులు అవనివ్వండి, ఆధ్యాత్మికత లేకపోతే వాళ్ళ జీవితంలో ఈ ఆధ్యాత్మికత అన్న పదం వెళ్ళినప్పుడు కూడా పెద్దగా మార్పు రాదు. కానీ పూర్వజన్మ సుకృతం వల్ల వస్తే రావచ్చు. హిరణ్య కడుపున ప్రహ్లాదుడు పుట్టినట్టుగా 100కో 1 కోటికో అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు. ఈ సృష్టిలో ఏది సాధ్యం కాదు సాధ్యమే అవుతుంది. వాడి జన్మతః ఉన్న సంస్కారాన్ని బట్టి ఎక్కడ ఉన్న ఎదుగుదల రావచ్చు. కానీ ఈ మానవ జన్మ పర్పస్ తెలుసుకుని మరి ముందుకు ప్రయాణం సాగించాలి అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఒక సద్గురువు దొరికితేనే మరి ఇవన్నీ మెల్లిమెల్లిగా తొలగించుకుంటూ మాయని జయిస్తూ ఉంటారు. అయితే సద్గురువు వల్ల ఏంటి తెలుసుకుంటాము అంటే, అప్పటి వరకు ప్రాపంచిక జీవితంలో ఈ చుట్టూరు ప్రపంచం శాశ్వతమని, నేను శరీరమని అనుకున్న భావన వల్ల నా వాళ్ళు, నాది, మాది అనే అభిప్రాయంతో ఉంటూ, మరి ఎప్పుడైతే శరీరం నేను అనుకుంటున్నామో, ఆ శరీరానికి సంబంధించిన వాళ్ళంతా నా వాళ్ళు అనుకుంటున్నామో, తరతరాలుగా వస్తున్న స్థిర ఆస్తులు నావి అనుకుంటున్నామో, ఇవంతా ఈ శరీరానికి సంబంధించిన నావే, నా వాళ్ళు అనే భావనలో ఉంటామో, ఇవన్నీ ఒక స్వార్థపూరితమైన జీవితం జీవించడానికి అలవాటు పడిపోతాం. అప్పుడు ఏమవుతుంది అంటే దుఃఖం ఎక్కువ అవుతుంది. ఈ స్వార్థపూరితమైన జీవితంలో ఇంకా 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 నా పిల్లల్ని సుఖపెట్టాలి, నా భార్యను సుఖపెట్టాలి, నా వంశం పెరగాలి, నా ఆస్తులు పెరగాలి అని ఇలాంటి కోరికలతో ప్రారంభమవుతుంది జీవితం అంతా. అందుకే మహాత్ములు ఒక మాట చెప్తూ ఉంటారు, ఎప్పుడు కోరిక వెనుక అసలు దుఃఖం ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు ఆత్మే భగవంతుడు అని తెలుసుకునే ఫస్ట్ సత్యమైతే, ఈ సృష్టి అంతా భగవంతుడి ఇష్ట ప్రకారమే సృష్టించబడుతుంది, ఆయన ఇష్ట ప్రకారమే నడిపించబడుతుంది అనే పరమ సత్యాన్ని పరమ గురువులు బోధించినా మనకి అర్థం కానప్పుడు దుఃఖం వస్తుంది. కానీ గురువులు చెప్తూ ఉంటారు, ఏమని అంటే, నువ్వు శరీరం కాదు, నీది అంటూ ఈ భూమి మీద ఏదీ లేదు, అంతా పరమాత్మదే. నీ పూర్వజన్మ పుణ్యం వల్ల అనుభవించడానికి మాత్రమే హక్కు ఉంది, నీదంటూ ఏదీ లేదు. నీవు ఈ దేహం ఉన్నంత వరకు నువ్వు అనుభవిస్తావు. నువ్వు పైనుంచి వచ్చేటప్పుడు సాధన కోసం వచ్చావు, దానికి అనుకూలమైన శరీరం తెచ్చుకున్నావు, దానికి అనుకూలమైన కుటుంబాన్ని ఎంచుకున్నావు, దానికి అనుకూలమైన ప్రదేశాన్ని ఎంచుకున్నావు. ఇవన్నీ నీ ప్రణాళికలే. కానీ చివర నీ లక్ష్యం ఏంటి అంటే సత్యాన్ని తెలుసుకోవడానికి. అది తెలుసుకుంటేనే నువ్వు ఉన్నత స్థితికి ఎదగగలవు అని గురువులు బోధిస్తున్నప్పటికీ మనలో అజ్ఞానం వదలనంతసేపు అవసరమైన మాటలు పెడచెవిని పెడుతూ ఉంటాం, దాని మీద శ్రద్ధ పెడతాం. ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టినప్పుడు మొట్టమొదటిగా ఇంకా కోరికలతోటే సాధన చేస్తుంటాం. ఎప్పుడైతే నీకు కోరిక వచ్చిందో ప్రగతి పక్కకు వెళ్తుంది, మాయకు వశమవుతూ ఉంటాం. నీ ప్రగతి ఎప్పుడు అంటే నువ్వు సత్యం వైపు పయనించినప్పుడే నీ ప్రగతి ఎక్కువ అవుతుంది. ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించడము అంటే సత్యం వైపు ప్రయాణం చెయ్యడమే. మరి సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి, సత్యంలో జీవించాలి, సత్యం వైపు పయనించాలి, సత్యమే నీ జీవితం అవ్వాలి
అని నువ్వు అనుకుంటే ప్రతి దాన్ని ఒప్పుకుని వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు పైకి వెళ్ళాలి అంటే, ఒక మేడ మీదకి వెళ్ళి గదిలో సామానం తేవాలంటే మెట్లు ఎక్కాలి. మెట్లు ఎక్కకుండా కింద కూర్చుని పైకి రావాలంటే రాదు. మెట్లు ఎక్కడమే కష్టం అనుకుంటే నువ్వు అక్కడ ఉన్న వస్తువు తెచ్చుకోను. అలాగే నువ్వు ప్రపంచక జీవితంలో ఉన్న నువ్వు, అజ్ఞానంలో ఉన్న నువ్వు ఆత్మజ్ఞానిగా బ్రహ్మజ్ఞానిగా ఎదిగి సత్యాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఈ జీవితంలో ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ ఎక్కి మరి అది సాధించాలి. మెట్లు అంటే కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సుఖాల్లో ఎదుగుదల తక్కువ. గురువులు చెప్తారు కష్టాల్లోనే ఎదుగుదల ఎక్కువ. ఒక పెద్ద పని మనకి ఉంది అనుకోండి, పెద్ద కష్టం ఎదుర్కోవాలి. పెద్ద కార్యం చెయ్యాలి అనుకుంటే పెద్ద కష్టం చెయ్యాలి. మరి అవన్నీ కూడా నాకు ఇంకా ఎందుకు ఈ కష్టం, నేను ధ్యానంలో ఉన్నాను అంటే కాదు, నువ్వు ఇంకా సత్యం చేరువలో ఉన్నావు, కానీ సత్యాన్ని ఇంకా తెలుసుకోలేకపోతున్నావు, ఇంకా కొంచెం అజ్ఞానం. ఎంతవరకు మానవులు వాళ్ళకున్న కష్టాలని కానీ బాధలను కానీ గుర్తిస్తూ బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఇంకా అజ్ఞానం వదలనట్టే లెక్క. ఆ కష్టాల్ని బాధల్ని కూడా నా ఎదుగుదలకి సోపానాలు, మెట్లు అని భావిస్తారో భగవంతుడు నన్ను ఇంకా పరీక్షించి చూడండి, సాన పెడితే కానీ వజ్రం మెరవదట. అలాగే జీవుడు దేవుడు అవ్వాలి, సత్యం అవ్వాలి అంటే ఎన్నో సోపానాలు దాటుకుంటూ వెళ్ళాలి. మరి మనకి అనుక్షణము మాయే, అనుక్షణము మాయే. ఇంకా సాత్విక గుణంలోకి వచ్చాక కొద్దిగా గుర్తిస్తాం. ఎలా తెలుసుకున్నాము గురువుల వల్ల? నీకు ప్రాపంచిక కోరికలు ఉన్నాయి అంటే నువ్వు మాయకు వశమవుతున్నట్టే. ఆధ్యాత్మిక ఎదుగుదల కావలసి వస్తే మాయని జయించగలవు అంటారు. ఎంతవరకు మనం ప్రాపంచిక కోరికలు కోరుతామో, సంపదలు కావాలని, ఆరోగ్యం బాగోవాలని, మనం అనుకునే నెరవేర్చుకోవాలని కోరికలు. ఆఖరికి శంకరాచార్యులు అంటారు, మోక్షం కావాలనే కోరిక కూడా, అది కూడా ఒక కోరికే. నువ్వు ఆల్రెడీ ఆనంద స్వరూపుడివి, ఆనంద స్వరూపుడు మోక్షంలో ఉన్నట్టే కదా. ఎందుకు ఆనంద స్వరూపులమైన మనము దుఃఖంలో ఉంటున్నాము అంటే, శరీరం నేననుకునే ముసుగులో ఉన్నాం, మనసు నేననుకుంటున్నాం, నాకు అది కావాలి ఇది కావాలి అనుకుంటున్నాం, జగత్తు సత్యం అనుకుంటున్నాం. ఇన్ని అపోహలతో ఉన్న మనం దుఃఖం దాకా ఏమొస్తుంది? ఈ తొడుగులన్నిటి ఆనంద స్వరూపుడమైన నువ్వు కోరుకోవాల్సిన అవసరమే లేదు. సృష్టించి ఈ సృష్టిని నువ్వు కోరుకోవడం అయితే, నువ్వే సృష్టించావు, నీ దగ్గర నుంచే వచ్చింది సృష్టి. కానీ అది తెలియక మన అజ్ఞానం వేడనంతసేపు గురువులు ఎంత పోతిచ్చినా మనకి ఎక్కదు. మాయ పడిపోతూనే ఉంటాం, మాయకు వశం అవుతాం, దుఃఖానికి కుంగిపోతాం, సంతోషానికి పొంగిపోతున్నాం. మరి పొంగక ఉండాలి సమస్థితిలో. అందుకే భగవద్గీతలో సమత్వం యోగ ఉచితే అన్నాడు. యోగి రెండింటినీ సమస్థితిలో స్వీకరిస్తాడు. ఏమిటది? కష్టాన్ని సుఖాన్ని రెండు కర్మఫలాలే. కర్మలు ఉన్నప్పుడు ఫలితాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. దేనికి కుంగకూడదు, దేనికి పొంగకూడదని యోగి అనుకుంటారు. మనం ఇంకా దుఃఖపడుతున్నాము అంటే కనీసం యోగత్వ లక్షణాలు కూడా తెలుసుకోలేకపోతున్నాము. కింద సంతోషం వస్తే పొంగిపోతున్నాము అంటే అది యోగి లక్షణం కాదు. చదువుతున్నాం, వింటున్నాం, ఆచరణలోకి వచ్చేటోడికి పెట్టుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే చదవడం వినడం ముఖ్యం కాదు, ఆచరణలో పెట్టుకుంటేనే అసలైన జ్ఞానం వంట పడుతుంది. అసలైన జ్ఞానం వంట పడుతుంది ఎప్పుడు అంటే నీ ఆచరణలో పెట్టుకుంటూ నీ అనుభవంలో ఏదైతే వచ్చిందో అదే అసలైన జ్ఞానం అంటారు పత్రికారు. అందుకే అనుభవమే జ్ఞానం అని పత్రికారు ఎందుకు చెప్పారు అంటే, విన్నవి అన్నవి ప్రతిదీ కూడా
నీ అనుభవంలో తెచ్చుకుని ఆ అనుభవం నుంచి ఏ ఫలితం వస్తుందో అదే నీ జ్ఞానం అంటారు. అంటే గురువులు ఎన్నో చెప్తున్నారు, ప్రతిసారి చాలా సింపుల్గా ఒక్కొక్క మాటలో చెప్పేశారు. కానీ అది అర్థం చేసుకునేంత మేధస్సు శక్తి మనకి లేక ఆ మాటలు చిలకలాగా వల్లి వేస్తున్నాం, కానీ అనుభవంలో తెచ్చుకోవడానికి ప్రయత్నించట్లేదు. మరి గురువు దొరికి గురువు ద్వారా పరమాత్మే మనకి ఇన్ని విషయాలు చెప్పిస్తుంటుంటే అది ఎందుకు జరిగింది? దేవుడికి దయలేదా? ఈ మాటలు మాట్లాడకుండా ఇంకా ఏదో ఉంది, నా ఎదుగుదల, నేను చేరుకోవాల్సిన గమ్యం ఇంకా ఉంది, నా ఎదుగుదల ఉంది అని మనకు మనమే సమాధానం చెప్పుకోగలగాలి. మనం చెప్తాం అన్నిటినీ స్వీకరించాలి, అన్నిటినీ ఒప్పుకోవాలి అని ఎన్నోసార్లు అంటూ ఉంటాం. వర్తమానంలో జీవించాలి, ఇవన్నీ చెప్పడానికి కాదు, మన ఆచరణలో పెట్టుకుంటేనే ప్రగతిని సాధించగలం. మరి ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతిని సాధించడం అంటే మనం ఏదైతే చెప్తున్నామో అది మళ్ళా మన జీవితంలోకి వచ్చేటప్పటికి మామూలు వ్యక్తుల్లా ఉంటున్నాము అంటే ఇంకా మాయలో ఉంటున్నామని అర్థం. ఆ మాయని జయించాలి అంటే భగవంతుడు ఏం చేసినా మన జీవితంలో కష్టాలే ఇవ్వనివ్వండి, కన్నీళ్లే మిగల్చనివ్వండి, ప్రమాదాలే జరగనివ్వండి, ఆపదలే రానివ్వండి, ఒప్పుకోవాలి. ప్రతిసారి వింటూ ఉండేవారు, నీ జీవిత ప్రణాళికలో నువ్వు తెచ్చుకున్నవన్నీ నువ్వు అనుభవించాలి, ఒప్పుకోవాలి, అది నీ భాగం అయితేనే నీ జీవితంలోకి వస్తుంది అని. అంటే గురువుల మాటల గుండెల్లో ఎప్పుడూ మెదులుతూ ఉండాలి, కష్టంలో అయినా సుఖంలో అయినా. అది నువ్వెప్పుడైతే పరమాత్మే చెప్తున్నాడని అనుకున్నప్పుడు నీ దృష్టి ఎందుకు జరిగిందని కాదు, యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నించాలి. అది నీకు సాధన అనే గొప్ప మార్గాన్ని ఇచ్చి జ్ఞానము అనే గొప్ప ఒక కలశం లాంటిది. చూడండి, పూర్ణ కుంభం అని చెప్తారు ఒక మాట. అంటే పూర్ణ కుంభం అని ఎందుకంటారు? అది ఉంటే నీ దగ్గర అన్ని సంపదలు ఉన్నట్టే. అలాగే జ్ఞానం ఉన్న మనిషికి అన్ని సంపదలు ఉన్నట్టే. ఈ ప్రపంచమే దాసోహం అంటుంటుంది. అంత గొప్ప. మరి భగవంతుడి దృష్టిలో గొప్ప ఏది అంటే జ్ఞానవంతులే గొప్పవాళ్ళు. మరి ఎప్పటికప్పుడు మనం ప్రపంచిక ప్రగతిని కాదు, ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడానికే మనం ఈ జీవితంలోకి అడుగు పెట్టబడ్డాం. మన జన్మ ప్రణాళిక ఇది. సాధన చేసి సాధిస్తామని భూమి మీదకి వచ్చాం మనం. మరి వచ్చిన వాళ్ళని సాధించడం మీద దృష్టి పెట్టాలి, సాధన మీద దృష్టి పెట్టాలి, తెలుసున్న సత్యాన్ని పంచిపెట్టాలి. ఎందుకు పంచిపెట్టాలి అంటే మర్చిపోకుండా మననం చేసుకోవడానికి పంచిపెట్టాలి. మరి ఇంత ఆధ్యాత్మిక ఉన్నతి సాధిస్తున్నప్పుడు ఒక్కటి మనకు ఎరుక ఉండాలి. ఎప్పుడు కోరిక ప్రపంచానిదా, ఆధ్యాత్మికత, ఈ రెండు. ప్రాపంచిక కోరిక కోరుతున్నాము అంటే మాయకి వశమైంది. నేను చక్కని సాధన చెయ్యాలి అని నువ్వు అనుకుంటే పరమాత్మ వైపు నీ ప్రయాణం ఉన్నట్టే. నేను చక్కని జ్ఞానం పొందాలి, గురువు చెప్పాడు అన్ని పుస్తకాలు చదవాలి, అందరి జ్ఞానాన్ని తెలుసుకోవాలి, నువ్వు నీకేంటో నువ్వు ఒకటి తయారు చేసుకుని నీకు ఏం అర్థమైందో అది పక్కవాడికి చెప్పాలి. అంటే ఆ జ్ఞానపరంగా ఎదగడానికి ఒక పంట చేతికి రావాలంటే మరి సూర్యరశ్మి, నీరు, ఇవన్నీ కూడా అవసరం. అలాగే మరి జీవుడు దేవుడు అవ్వాలి అంటే స్వాధ్యాయం ఎలా చేయాలి, సాధన ఎలా చేయాలి, శిష్యుడిగా ఎలా ఉండాలి, ఇవన్నీ గురువు నేర్పుతాడు. నేర్పినప్పుడు మనం చక్కగా మంచి సాధన చేస్తూ మరి చక్కని జ్ఞానాన్ని పెంచుకుంటూ అది పంచుకోవాలి. నువ్వు ఎంతగా పంచుతూ ఉంటావో నువ్వు సత్యానికి అంత చేరువవుతావు. ఈ సృష్టిలో అతి గొప్ప పని జ్ఞానం పొందడం, జ్ఞానం పంచడం. ఈ రెండే అతి గొప్ప పనులు. కోహినూరు వజ్రం కొనుక్కోవడము కాదు, నెమలి సింహాసనం ఎక్కి కూర్చోవడము కాదు, కోట్ల ఆస్తులు ఉండాలి, డబ్బు ఉండాలి. ఈ స్థూల దేహానికి అన్నం కావాలి కాబట్టి కావలసినంత సంపాదించాలి. కానీ దాని మీదే దృష్టి ఉంటే అది తప్పుడు జీవితమే. ఎంత రావాలో
ఎంత కావాలో అంత మనకు వస్తుంది. నిర్ణయించుకున్నంత మన జీవన ప్రణాళికలో ఎంత మన దగ్గర ఉండాలని నిర్ణయించుకుని వచ్చేమో అది మన దగ్గర ఉంటుంది. మనం ప్రణాళికలో లేని కోరిక కోరితే ఇంకా అది మన దగ్గరికి ఉండదు, ఏదో విధంగా ఖర్చు. అందుకని ప్రాపంచిక ప్రగతికి కొంచెం శరీరం మనసు కొంచెం కష్టపడితే చాలు. కానీ ఆధ్యాత్మిక ప్రగతిని సాధించాలంటే అడుగు అడుగుని మాయను జయిస్తూ ప్రవర్తించాలి. వేషమెత్తు రాఘరావు మీకు చాలాసార్లు చెప్పారు. వేషమెత్తు దుఃఖం ఉన్నా నువ్వు జ్ఞానివి కాదు, అజ్ఞానమేనని చాలాసార్లు అందరూ చదువుతున్నారు, అందరూ వింటున్నారు. కానీ మనకి సొంతంగా ఒక దుఃఖం వస్తే భరించలేకపోతున్నాం అంటే మనం ఇంకా అజ్ఞానంలోనే ఉన్నామన్నమాట. పత్రిసారి చెప్పేవారు, ఏదైనా దుఃఖకరమైన సంఘటన జరుగుతున్నప్పుడు దుఃఖపడడం సహజం. మానవుడు కాబట్టి, మనసు ఉంది కాబట్టి అది దుఃఖపడడం సహజం. కానీ పదే పదే ఆ దుఃఖాన్ని తలుచుకోవడమే అజ్ఞానం. జరిగిన సంఘటన జరుగుతున్నప్పుడు దుఃఖపడడం సహజత్వం, కానీ పదే పదే తలుచుకోవడమే అజ్ఞానం. అజ్ఞానం ఎంతగా కూరుకుపోతామో జ్ఞానం వైపు మన అడుగులు తడబడుతూ ఉంటాయి. అజ్ఞానాన్ని ఎంతవరకు వదిలించుకోగలుగుతూ ఉంటామో అంతవరకు సత్యం వైపు మన ప్రయాణం సుఖంగా సాగిపోతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇప్పుడు మనం ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టాం కాబట్టి మనం సత్యం వైపు వెళ్తున్నాము అని ప్రతి ఒక్కళ్ళము అర్థం చేసుకోవాలి. ఇందులో కష్టాలు బాధలు అన్నీ ఉంటాయి, ఉండవు అని అనుకోవద్దు ఎవరు కూడా. ఎంతగా మన శక్తికి మించిన కష్టాలు కానీ బాధలు కానీ మనకి రావటం. ఇప్పుడు ఎల్కేజీ చదివిన వాడికి ఎల్కేజీ పేపర్ ఉంటుంది, 10th వాడికి వాడికి తగ్గ పేపర్ ఉంటుంది, డిగ్రీ వాడికి తగ్గ పేపర్ ఉంటుంది. ఏ స్థాయి మనం పెద్ద పెద్ద ఎదుర్కొంటున్నామంటే పెద్ద పెద్ద కార్యాలు భూమి మీద చేయడానికే పెద్ద గోల్ ఉంది మనకు. సత్యానికి చేరువైపోవాలి, సత్యంలో జీవించాలి, సత్యమే నేనవ్వాలి. ఈ లక్ష్యం ఉన్నప్పుడు మరి ఎంత పెద్ద కోరిక ఉంది మనకి. భగవంతుణ్ణి దర్శించాలి, భగవంతుళ్ళా జీవించాలి అనే ఒక పెద్ద లక్ష్యం పెట్టుకుని భూమి మీదకి వచ్చాం. మరి భూమి మీద ఈ ప్రగతిని సాధించాలంటే ఫస్ట్ ఆధ్యాత్మిక జీవితంలో మాయే మనకి శత్రువు. ఈ మాయను జయిస్తే నిన్ను నువ్వు జయించుకో, నువ్వు వెళ్ళిపోగలవు ఎక్కడికైనా. అందుకే అంటారు మనకెవ్వరూ బయట శత్రువులు ఉండరు, మన మనసే మనకి పెద్ద శత్రువు. ఈ మనసు మాయకి వశం చేస్తుంది, దుఃఖంలో ముంచుతుంది, అక్కడ ఆగిపోతూ ఉంటాం. అందుకే ఒక ఆధ్యాత్మిక విద్యార్థికి టీచర్ కాదు, మనం టీచర్లము కాదు, విద్యార్థుల్ని పెద్ద శత్రువు ఎవరు అంటే మాయ. మాయ వల్ల కోరిక, కోరికల వల్ల దుఃఖం, దుఃఖం వల్ల ఉండిన చోటే ఉండిపోవద్దు. మరి ఉన్న స్థితిలో ఉండిపోతే ప్రగతి వైపు ప్రయాణం మన సాధన వెళ్ళదు. అందుకే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడమే ప్రగతిని సాధించడానికి ప్రయత్నం. ఒకప్పుడు మనం అరగంట కూర్చోలేని వాళ్ళం, ఈరోజు గంట కూర్చుంటున్నాం, 2 గంటలు కూర్చుంటున్నాం, 3 గంటలు కూర్చుంటున్నాం. కూర్చోగలుగుతున్నామంటే సాధనలో ప్రగతి వచ్చింది. ఒకప్పుడు ఒక భగవద్గీత శ్లోకం మనం చదవడం అర్థం కానీ చదవడమే కష్టం, చదివేక అర్థం అవడం ఇంతగా కష్టం. ఈరోజు చక్కగా పుస్తకం మనకు అర్థమవుతుందంటే మన మేధస్సులో ప్రగతి సాధించాం. అలాగే గురువు దగ్గర విన్న విషయాలని మళ్ళా 10 మందికి చెప్తున్నాము అంటే అది భగవంతుడికి గురువుకు ఇష్టమైన కార్యం కాబట్టి మన ఇష్టంగా మార్చుకుని అందరికీ బోధిస్తున్నాము అంటే మనం కూడా జ్ఞానపరంగా ప్రగతిని కొంచెంగా సాధిస్తున్నాం. ఇలా మన జీవితంలో ప్రతి విషయంలో ఎంత ప్రగతిని సాధిస్తున్నాము అన్నది ఎప్పటికప్పుడు విచారణ చేసుకున్న దానికి సంతృప్తి పడిపోయి ఆగిపోకుండా నేను ఇంకా చెయ్యాలి. ఈవేళ ఒక 10 పైసా ధ్యానమే చేశా, రూపాయలు నా ముందు లక్ష్యం, ఇంకా 90% వెళ్ళాలి అంటే ఇంకా కృషి చెయ్యాలి.
అందుకే బుద్ధుడు చెప్తాడు, ప్రపంచిక జీవితంలో ఉన్నవన్నిటితోటి తృప్తి పొందు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నవాటితో తృప్తి పొందక ఇంకా సాధించాలని కోరికతో ఉండు అన్నాడు ఆయన. అంటే ఏంటి? అరగంట సాధన చేసి నేను సాధన చేశాను సరిపోతుంది అంటే ఎవరో ఏదో చెప్తారు, చేయలేని గురువులు, చేయించలేని గురువులు చెప్పొచ్చు. కానీ పత్రికారు అలా చెప్పలా. నేర్చుకోవడమే ఎవరి వయసు ఎంత అయితే అంత అన్నారు ఆయన. ఎంతైనా చెయ్యొచ్చు. డబ్బుకి కొలమానం ఎలా లేదో సాధనకి కూడా కొలమానం లేదు. ఎంతైనా చెయ్యొచ్చు. అందుకే మన ముందు మహాత్ముల ఫోటోలు ఎందుకు పెడతారు అంటే, శివుడు ధ్యాన స్థితిలో, ఆంజనేయ స్వామి ధ్యాన స్థితిలో ఉన్నారు అంటే వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు అయ్యారు, అందుకే గొప్పవాళ్ళు అయ్యారని పత్రిసారి ఎన్నో మాటల సందర్భంలో చెప్తూ ఉండేవారు. అందుకే ఈ రోజు మనం చేస్తున్న సాధన కానీ, పొందుతున్న జ్ఞానం కానీ, చెప్తున్న జ్ఞానం కానీ ఎంతో స్థాయిలో చేసామని మనం అహంకారంతో విర్రవీగక్కర్లేదు. లక్ష్యాన్ని సాధించేసామని అనుకోవాల్సిన ప్రగతి వైపుకు పయనిస్తున్నాం. ఏదో రోజుకి చేరతాం, చేరమని కాదు. ఎంతవరకు మనది, ఇలా ఎంతవరకు అని అడగొచ్చు కొంతమంది. ఇలా ఎన్నాళ్ళు చేయాలి సాధన, ఎన్నాళ్ళు చేయాలంటే సత్యం నీకు అనుభూతి అయ్యే వరకు, సత్యం నీకు అవగాహన అయ్యే వరకు, నీ నిజస్థితి అయిన ఆనంద స్థితి నువ్వు పొందే వరకు నువ్వు సాధన చెయ్యాల్సిందే, జ్ఞానం పొందాల్సిందే, జ్ఞానం పంచాల్సిందే. ఈ సత్యం తెలియనప్పుడు, సత్యం అనుభూతి పొందలేనప్పుడు, సత్యం నువ్వు చెప్పలేనప్పుడు నీ సాధనలోనూ జ్ఞానంలోనూ ఇంకా లోటు ఉంది, నువ్వు ప్రగతి వైపు పయనించట్లేదు అని నీకు అర్థం అవ్వాలి. అందుకే ఎంత సాధించేవని కాదు, ఇంకా నేను ఎంత సాధించాను అనే ఆలోచనలో మనం ఉండాలి. ఎంతో సాధించామని కాదు, నేను ఎంతో సాధించవలసి ఉంది. ఈ జన్మ రేపటి వరకు ఉంటుందో లేదో, ఈ రోజే నేను ఎన్నో పనులు చెయ్యాలి. అందుకే సార్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు, రేపటి పని ఈ రోజు చెయ్యి, ఈ రోజు పని ఇప్పుడే చెయ్యి, ఈ క్షణంలోనే చెయ్యి. ఎందుకు చెప్తారు? ప్రతి జీవుడు ఈ ఆధ్యాత్మిక జీవిలో ఒక అడుగు పెట్టినప్పుడు మృత్యువు నీ పక్కనే ఉంటుంది. ఎప్పుడు దాని వడిలోకి నువ్వు వెళ్తావో నీకు తెలియదు. వెళ్ళేలోగా సాధించాల్సింది ఎక్కువ సాధించాలి అని ఎప్పుడూ చెప్తారు గురువులు. అలా మనము కూడా ప్రగతిని సాధించాలి అంటే, సత్యం వైపు పయనించాలి అంటే, సత్యంలో జీవించాలి అంటే మన సాధన, స్వాధ్యాయం, మరి సజ్జన సాంగత్యాలు ఇంకా ఇంకా పెంచుకుంటూ, ఇంకా ఇంకా నేర్చుకుంటూ, మనము నేర్చేసుకున్నాము అని అనుకోకూడదు, నేర్చుకుంటున్నాం. ఈ నేర్చుకోవడం అన్నది ఏంటి అంటే, మనం దాచుకోకుండా పక్కవాడికి ఇవ్వడము. ఇవ్వడము అనేది మనకు మొట్టమొదటి గురువు పరమాత్మే. ఆయన మనకిచ్చాడు, మనం పొందాం. ఆయన దగ్గర నుంచి నేర్చుకునే మొట్టమొదటి పాఠం ఏంటి అంటే ఇవ్వడం. ఇప్పుడు మనకి గురువు వచ్చి చెప్పే వరకు పరమాత్మే నీ నుంచి ఏమీ ఆశించకుండా ఎంత సృష్టిని నీ ముందుంచి నిన్ను అనుభవించమంటున్నాడు. అది నీ మొదటి పాఠం. అది ప్రకృతి అనండి, పరమాత్మ అనండి, నీ పాఠం అది. అలా నువ్వు ఏది పొందినా 10 మందికి ఇవ్వడమే ఆయన పాఠాన్ని ఆయనకి అప్పచెప్పడం. పరమాత్మ, నువ్వు నాకు నేర్పిన పాఠాన్ని నేను సక్సెస్ చేస్తున్నానో లేదో నువ్వే పరీక్షించు. అది ధనమైనా, శక్తి అయినా, జ్ఞానమైనా, ఏదైనా ఇవ్వగలగడమే నీ మనసు మార్పు చెందుతుంది అని నీకు అర్థం అవ్వాలి. ఆధ్యాత్మిక జీవితంలో ఒకటి నేర్చుకుంటే సరిపోదండి, చాలా నేర్చుకోవాలి. వదలాల్సిన ఏంటో తెలుసుకుని వదులుతూ ఉండాలి, ఆచరించాల్సిన ఏంటో తెలుసుకుంటూ ఆచరించాలి. మన అభిప్రాయం ఇప్పటి వరకు కరెక్ట్ అండి, తప్పు అవ్వచ్చు, విచారణ చేసుకుంటూ తప్పు ఒప్పు తెలుసుకుంటూ మరి ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవి సమయంతో అజ్ఞానం ఉన్నా నువ్వు ఇంకా మాయకు వశమై ఇంకా ఇక్కడే ఉంటావు, నీ ప్రయాణం లేకపోతుంది. అందుకే గురువులు చెప్తారు, ఏ విషయంలో నువ్వు అజ్ఞానంలో పడుతున్నావో ఈ విషయంలో ఇలా ఉంటే ఇది అజ్ఞానం. సాధన చేసినా నీకు ప్రపంచక కోరికలు ఉంటే ఇంకా అజ్ఞానమే.
సత్యం కాని దాన్ని సత్యం పట్టుకుంటే, నువ్వు సత్యం అని పట్టుకుంటే అది అజ్ఞానమే. అంటే ఎందుకు నీకు అలాంటి వచ్చింది అంటే, గురువు చెప్పిన సూత్రాల్లో ఏదో సూత్రం నువ్వు పాటించట్లేదు కాబట్టే మాయక వశమై ఆ అజ్ఞానం తెచ్చుకుంటూ ఇంకా దుఃఖంలో ఉండిపోతున్నాం. అజ్ఞానం తొలగితేనే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తేనే దుఃఖం తొలగుతుంది. జ్ఞానం రావడం అంటే నేను శరీరం కాదు, ఆత్మని, ఈ సృష్టి శాశ్వతం కాదు, సృష్టి అంతా నశించేది. ఈ రెండు నీకెంత బాగా తెలుస్తాయో, ఒకటి కోరికలు నాశనం చేస్తుంది, రెండు నాది మాది నాది మాది అనే భావాలను వదిలిపెడతాం. అందరూ ఒకటే సమత్వ భావన మనకు వస్తుంది. ఈ సమత్వ భావన వచ్చే వరకు, ఈ సర్వాత్మ భావన వచ్చే వరకు పరమాత్మ దర్శనం అంటే సత్య దర్శనం కాదు. ఆ సత్య దర్శనం కలగాలి అంటే సమత్వ భావన ఉండాలి. సమత్వ భావన రావాలి అంటే మరి ముందు పాఠాలు నేర్చుకోవాలి. నేను శరీరం కాదు, ఆత్మని, ఈ సృష్టి అంతా పరమాత్మైంది కాదంటే ఇంచంచలం, అచరం, చర అచర. అచరాన్ని చేరుకోవాలి అంటే చర అంటే చెల్లించేది, అచరం అంటే చెల్లించదు. ఈ సృష్టిలో అన్నీ చెల్లిస్తాయి, కొన్నాళ్ళు ఉంటే కొన్నాళ్ళు పోతాయి. కానీ ఉండేది, వెళ్లకుండా ఉండేది ఎవరైతే శాశ్వతమో అది నేనే ఉన్నాను. ఆ నేను అన్నది ఆత్మే, అదే భగవంతుడు. ఈ నేను శాశ్వతం కాదు అని ఎప్పుడైతే మంచి అవగాహనకు వచ్చేసామో అప్పుడు మాయని కూడా జయిస్తూ మన పురోగతిని, మన ప్రగతిని మనం సాధిస్తూ ఉంటాం. అందుకే ప్రాపంచిక ప్రగతికి కొంచెమే కష్టపడాలి. ఆధ్యాత్మిక ప్రగతిని సాధించాలి అంటే మాయని జయిస్తూ వెళ్ళాలి. అనుక్షణము మాయ మన కాళ్ళకి బందీలు, సంఖ్యలు వేస్తూ ఉంది, వెనక్కి లాగుతూ ఉంటుంది. ఆ సంఖ్యలు అంటే ఏంటి? కష్టాలు, కన్నీళ్ళే, బాధలు, రోగాలు. కానీ ఈ సంఖ్యలను కూడా సాధించి సాధించి ముందుకు వెళ్ళగలగాలి. అప్పుడు నువ్వు ఏ ప్రగతికై భూమి మీదకి వచ్చేవో, దేనికైతే లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నావో, ఈ ప్రగతి కోసమే ప్రణాళిక వేసుకుని భూమి మీదకు వచ్చావో అది నువ్వు సాధించగలవు. అందుకే ప్రాపంచిక ప్రగతికి కొంత కష్టపడాలి, ఆధ్యాత్మిక ప్రగతికి చాలా కష్టపడాలి. కానీ కష్టపడాలని ఇష్టపడవచ్చు భూమి మీద, కష్టపడకపోతే ఎలా? కష్టపడాలని ఇష్టపడి మనం వచ్చాం కాబట్టి పత్రికారు లాంటి గురువు వచ్చి అన్నీ చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆచరణలో పెట్టుకోవాల్సిందే మనం. ఆచరిస్తేనే ఆ ప్రగతిని మనం సాధించగలం. మరి అందరూ ప్రగతి వైపు పయనిద్దాం. సాధించే వరకు ప్రయాణం ఆగకూడదు. అందరూ సాధించగలరు. మొదలుపెట్టిన వాడు ఎలాగా ఏదైనా ఊరు వెళ్ళాలంటే ప్రయాణం బయటకు వచ్చి కారెక్కాక కారు ఎలాగే వెళ్ళిపోద్ది. నీకేమన్నా బుర్ర తిరిగి వెనక్కి తిరిగి వచ్చేస్తే చెప్పలేం కాదు. అలాగే ఈ జీవితంలో సాధించాలని వచ్చాం, సాధించాలి, సాధించి తీరాలి. గురువుకి పేరు తేవాలి, ఆ గురువు ఆశీస్సులను పొందాలి, పరమాత్మ ఆశీస్సులను పొందాలి. ప్రగతి వైపు పయనించిన వాడికే పరమాత్మ ఆశీస్సులు, గురువు ఆశీస్సులు లభిస్తాయి. ఏదైనా సాధిస్తాడు. ఇది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రగతిని సాధించడం కోసమే భూమి మీదకి వచ్చామని మనం తెలుసుకోవాలి. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.